తక్కువ టైం ఉండేది. ఓ 15 రోజులు, నెల రోజులు, ప్రతి 3 నెలలకు ఒకసారి 10 రోజులు వీళ్ళు పని చేసుకోవచ్చు పథకాలు. మిగతాదంతా అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ తప్పించి లేదు. కోర్టు ధిక్కరణలు, కేంద్ర ప్రభుత్వం మీద కంప్లైంట్లు ఇలాగే నడిచేది. దాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ఆ రాష్ట్రాన్ని వరకు అది వర్తించదు తప్పించి మిగతా రాష్ట్రాలకి ఆపద్దట్లాగా పథకాలకు సంబంధించి అప్పటి నుంచి కాస్త సాల్వ్ అయింది. కానీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అంతా పెద్ద తలనొప్పి కూర్చుంటుంది అనమాట. ఈ యంత్రాంగాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లేదని జరిగింది అనుకోండి, మన రాష్ట్రం నుంచి కూడా పంపిస్తారు. ఒరిస్సాలో జరిగితే మన రాష్ట్రం నుంచి కూడా పంపిస్తారు. చుట్టుపక్కల రాష్ట్రాల ఎన్నికలకి పక్క రాష్ట్రం వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంటుంది ఇన్ఛార్జీలుగా. ఈవెన్ దూరపు వాటికి కూడా పంపిస్తారు. మధ్యన కాశ్మీర్కి మన వాళ్ళు పంపించారా, ఢిల్లీకి పంపించారా, బీహార్కి కూడా పంపించారు. దేశంలో ఒక చోట ఎన్నికలు జరిగితే అన్ని రాష్ట్రాల నుంచి అధికార యంత్రాంగాలు అక్కడికి వెళ్తారు, అబ్జర్వర్ గాను ఇంకొకటి గాను. ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల సిబ్బంది వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలో జరిగితే, ఛత్తీస్గఢ్లో జరిగితే ఆంధ్రాకి సంబంధించిన పోలీస్ సిబ్బంది వీళ్ళని పంపిస్తుంటారు అక్కడికి. ఇట్లా 24 గంటలు వీళ్ళు అదే పనిలో ఉండటం అవుతుంది ఎలక్షన్స్ పనుల్లో. కాబట్టి దానికి తోడు ఖర్చు, ప్రతిసారి ఎన్నికలప్పుడు ఈ మూల నుంచి ఆ మూల దాకా అయ్యే తిరుగుడు దగ్గర నుంచి బోల్డ్ అంతా. దీనివల్ల ఏమైపోతుంది, ఈ భారం సరిగ్గా లెక్కేస్తే మనకి ఒకసారి అయ్యే ఖర్చు దగ్గర 70 సార్లు అవుతుంది. ఇప్పుడు 40% తగ్గుతుంది అంతే కదా. తద్వారా భారీ మార్పు, అంటే దేశానికి